మాట్లాడండి. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సమాధానం సభకు అందిస్తున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి ఏ ప్రశ్నకు సమాధానం, మంజూరు చేసిన మొత్తం 10,216 రైతు సేవా కేంద్రాలు గాను 5,346 రైతు సేవా కేంద్రాలు పూర్తి చేసి వ్యవసాయ శాఖకు అప్పగించడమైంది. అధ్యక్ష, 31 రైతు సేవా కేంద్రాలు ఆల్రెడీ పూర్తి చేయబడింది. ఇవి కూడా వ్యవసాయ శాఖకి త్వరలోనే అందిస్తాం. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా 2,057 రైతు సేవా కేంద్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. అధ్యక్ష, మిగిలిన 2,782 రైతు సేవా కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు. అధ్యక్ష, అయితే అధ్యక్ష, ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ తప్ప విభాగానికి జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 2020-21లో దీని విలువ 21,80,000 రూపాయలని ఆ రోజు నిర్ధారించారు. అధ్యక్ష, ఆ రోజున్న ఎస్ఆర్ఆర్ రేట్ ప్రకారం 2023-24 సంవత్సరంలో ఈ యూనిట్ ధరని 23,94,000 రూపాయలకి పెంచడమైంది. అధ్యక్ష, బి ప్రశ్నకు మరియు సి ప్రశ్నకు సమాధానం. అధ్యక్ష, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వలన రైతు సేవా కేంద్రాలను పూర్తి చేయడంలో 5 సంవత్సరాలకు పైగా జాప్యం జరిగింది. అధ్యక్ష, దీనివల్ల యూనిట్ ఖర్చును సవరించాల్సిన వచ్చింది. అయితే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సాఫ్ట్వేర్లో అధ్యక్ష దీనికి ఎటువంటి నిబంధన లేదు. అధ్యక్ష, ఇది ప్రధానంగా గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇనిషియల్గా నిర్ధారించిన ఆ 21,80,000కి బదులుగా 23,94,000 అని ఎప్పుడైతే వీళ్ళు నిర్ధారించారో ఆ అవకాశం ఈ పథకం కింద మనకి లేదు. అధ్యక్ష, అంతేకాక ఇటీవల గ్రామ పంచాయతీకి 20 కంటే ఎక్కువ కొనసాగుతున్న పనుల్ని కేటాయించరాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితి పెండింగ్లో ఉన్నందుకు ఈ రైతు సేవా కేంద్రాన్ని ఇంకా పూర్తి చేసుకోలేకపోయాం. అధ్యక్ష, 2026-27 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో బదులు వికసిత్ భారత్, రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ హామీ గ్రామీణ అంటే విబిజీ రామ్జీ అనే కొత్త నామకరణంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, దానికి అమల్లోకి వస్తోంది. వికసిత్ భారత్, రోజ్గార్ మరియు ఈ విబిజీ రామ్జీ కింద అనుమతించబడిన పనులు జాబితా మరియు వాటి మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో జారీ కాకపోవడం వలన ఇంకా దానిపైన పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం కానివ్వండి, సమగ్రమైన చర్యలు కానివ్వండి తీసుకోలేకపోతున్నాయి. అధ్యక్ష, ఈ రైతు సేవా కేంద్ర వివిధ వివరాలు జిల్లాల వారీగా ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎప్పుడు పూర్తి చేసుకునే అవకాశం ఉంది, ఆ వివరాలని కూడా గౌరవ సభ్యులకి జతపరచడం జరిగింది. అధ్యక్ష. వంకా రవీంద్ర గారు. రైతు సేవా కేంద్రాలు ఇది ఒక వినూత్న ప్రయోగం. అధ్యక్ష, ఇది గతంలో రైతు భరోసా కేంద్రం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 30వ తారీఖు 2020న అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అధ్యక్ష, గతంలో రైతులు విత్తనాల కోసం, ఎరువుల కోసం, ప్రభుత్వ సాయం కోసం మండలం చుట్టూ అక్కడ ఇంకో చుట్టూ ఒక డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అనేక కష్టాలు వాళ్ళు అంతా చేశారు. అధ్యక్ష, మరి ఈ ప్రభుత్వ సేవలు అన్నీ రైతు ఇంటి వద్దకే రావాలి అనే భావంతో ఈ కాన్సెప్ట్ చేయడం ఇంకా జరిగింది. అధ్యక్ష, మరి ఇందాక మంత్రిగా చెప్పారు, మనం 10,216 ఒక కేంద్రాలు మంజూరైతే మోర్ దెన్ 50%, 5,340 కేంద్రాలు అన్ని పూర్తి అయిపోయి ఇంప్లిమెంట్లోకి వచ్చేసాయి. అధ్యక్ష, పూర్తి చేసి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయాల్సిన 31 కేంద్రాలు ఉన్నాయి. అధ్యక్ష, మరి ఈ వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థ అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ వ్యవస్థని బాగా మెచ్చుకుని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చూడండి చెప్పడం, వాళ్ళు రావడం. అలాగే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా ఛాంపియన్ అవార్డు ఇచ్చింది. అధ్యక్ష, అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అలాగే ఇథియోపియా నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి అప్పట్లో ఈ రైతు భరోసా కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఇళ్ళ ఫ్రెష్ అవుతున్నాయి అన్నీ చూసుకుని ఆ దేశంలో అప్లై చేయడం కూడా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అధ్యక్ష, దీని మూలంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి. అధ్యక్ష, దీంట్లో మధ్యవర్తులు లేకుండా ఉన్నారు. ఒక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అక్కడే వాళ్ళకు ఉంటున్నాయి. అక్కడ ఉండే క్యూస్క్యూల్ ద్వారా ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దానికి వాళ్ళకి వస్తుంది. పంట నష్టపోతే నేరుగా బ్యాంకు ఖాతాలకి వెళ్తున్నాయి.
ఎప్పుడు మంచి అడ్వైజెస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వినూత్న మంచి ప్రోగ్రాం రైతులకి వచ్చినప్పుడు మనం ఏదో 2 లక్షలు 3 లక్షలు పెరిగిందని ఆ ప్రోగ్రామ్ను ఆపేయకూడదు అధ్యక్ష. ఖచ్చితంగా చేయాలి. రైతు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. రైతు పడే కష్టాలు చాలా ఇంపార్టెంట్. రైతుకి ఎంతో బెనిఫిట్ ఉండేటటువంటి ఈ పథకాన్ని ఒక 2-3 లక్షలు పెరిగినాయని చెప్పేసి మనం దీన్ని ఆపకూడదు అధ్యక్ష. మరి 24-25లో ఎన్ని ఖర్చు పెట్టారో చెప్పలేదు. 24-25 ఆ బడ్జెట్లో ఎన్ని ఖర్చు పెట్టారు? మరి ఇప్పటికే 2057 ఉన్నాయి అధ్యక్ష. మరి రూఫ్ లెవెల్లో ఉన్నవి 383, రూఫ్ వేసినవి 1458. మరి రూఫ్ వేసేసిన కూడా పూర్తి చేయకపోతే ఇంకేంటి అధ్యక్ష? అంటే చిన్న చిన్న 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు బడ్జెట్ షార్టేజ్ తోటి కూడా అనేక కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా పూర్తి చేస్తేనే రైతులు ఉపయోగపడుతుంది. అందులో గవర్నమెంట్ ఎటువంటి బేసిజానికి వెళ్లకుండా ఇది ఏదో ఈ స్కీమ్ ఒక లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది, దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అనే భావం పెట్టుకోకుండా ఇది మంచిది. ఎవరు చేసినా ప్రభుత్వమే, ఎవరు చేసినా గవర్నమెంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న లోపాలు ఉండేవన్నీ కూడా మీరు సరి చేసుకుని ఈ బడ్జెట్ అలాట్ చేసి ఈ యొక్క ఏదైతే పనిలో ఉన్నవి, పనిలో ప్రారంభమైనవి అన్నింటిని కూడా సకాలంలో పూర్తి చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులకి ఉన్న అనుమానం ఈ రోజున గత ప్రభుత్వంలో రైతాంగాన్ని అంత ఇబ్బంది పెట్టారో, అప్పుల పాలు చేశారో, ఏదైతే సౌకర్యాల కోసం ఏర్పాటు చేయాల్సిన రైతు సేవా కేంద్రాలని వాళ్ళు అనాలోచితంగా, ఇప్పుడే సోదరులు అచ్చెన్నాయుడు గారు కూడా సమాధానం చెప్పారు, రైతులకు సంబంధించిన అంశంలో వీళ్ళు ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడలేదు అధ్యక్ష. ఈ రోజు వరకు ఇప్పుడు గౌరవ సభ్యులు అందించిన ఈ సమాచారం మేరకు చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,216 రైతు సేవా కేంద్రాలకు గాను ఈ రోజున 90% జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి, 10% వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన నిధులు ఎప్పుడైతే వీళ్ళు ప్లాన్ చేశారో నిజంగానే పూర్తి చేసుకోవాలనే ఆలోచన ఉంటే బడ్జెట్లో పొందపరచాలి కదా అధ్యక్ష. ఆ రోజున పూర్తి కాని ఈ వర్క్లు ఏదైతే 2023-24 సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఎందుకు దీనికోసం కేటాయించుకోలేదు? ఆ రోజు వీళ్ళు పనులు పూర్తి చేసి ఉంటే కేవలం 282 కోట్లకే పనులు పూర్తి అయ్యేవి. ఈ రోజున ఉన్న అంచనాల మేరకు ఆ విలువ 502 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఎందుకు మీరు పూర్తి చేసుకోలేకపోయారు? ఆ చిత్తశుద్ధి మీలో ఉంటే అటువంటి కార్యక్రమం మీరు చేయాలనుకుంటే ఎందుకు పూర్తి చేసుకోలేకపోయారు? ఈ రోజున పంచాయతీరాజ్ విభాగం ఒక ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఆ మార్పు చేయాలన్నా కూడా వెసులుబాటు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం పోర్టల్లో మనం మార్పు చేయలేము. ఏ విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారో కూడా అర్థం కాదు ఈరోజు ప్రభుత్వంలో. కాబట్టి కొత్తగా వచ్చిన బీబీజీ రామ్జీ కింద మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమీక్షించి అధికారులను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి ప్రయారిటీ ఇమ్మన్నారు. త్వరలోనే వీటి గురించి ఒకసారి సమీక్షించుకున్న తర్వాత కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్ బేస్ చేసుకుని ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా చేస్తాం. పూర్తయినాయో ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాళ్ళకి అప్పచెప్తాం అధ్యక్ష వ్యవసాయ శాఖకి.